హాయ్ అండి, ఇప్పుడే ర్యాంప్ సినిమా చూసేస్తున్నాను. ర్యాంప్ అంటే మామూలుగా లేదు. ర్యాంపు అంటే హీరో 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 ర్యాంప్ ఆడించి అనుకుంటున్నారా? కానీ ఇక్కడ హీరో కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంపు. ఇంటర్వెల్ దాకా ఉంటుందండి. అంటే కొంచెం ఇంటర్వెల్ దాకా కొంచెం యావరేజ్ అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత చూడాలి దాని అమ్మ జీవితం. ఇంకా హీరో పరిగెట్టేస్తాడనమాట హీరోయిన్ వస్తూ ఉంటే. ప్రతి హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, అలాగే ఇందులో హీరోయిన్కి ఐ లవ్ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, ఒరే నీ పని అయిపోయిందిరా అంటుంది. అబ్బా ఏంటి అనుకుంటాం. అంటే ఇంటర్వల్ తర్వాత ఏమన్నా రాయలసీమ స్టోరీ వస్తుందా, లేదా అలా అన్న వేస్తాడా, అలా నాన్న వస్తాడు అనుకుంటాం. కానీ అలా నాన్న రాడండి. తనలో ఉన్న ఒక జబ్బు బయటపడుతుంది అనమాట. ఆ జబ్బు ఏంటనేది మన సినిమాలో చూడాలి. ఒక హీరో అయితే ఒక 50 సార్లు వేసి ఉంటాడు, మందు అయితే మందు ఎత్తనే ఉంటాడు. అలాగే రొమాన్స్ అంటే ఏమండి హైలైట్స్ రొమాన్స్ సీన్స్ అండి. కిస్సింగ్ మినిమం ఒక 15 సార్లు కిస్ పెడతా ఉంటాడు. నేను లెక్కెట్టానులే, ఒక 15 సార్లు పెడతాడు. అంటే ఎందుకు పెడతాడు అంటే ఆ హీరోయిన్ కోపం ఏమొచ్చినా కోసేసుకుంటూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. దాన్ని ఆపడం కోసం ఒక హీరో చేసిన సిచ్యువేషన్ తప్ప అంతకు మించి తప్పేమీ లేదు. నరేష్ గారు అయితే నిజంగా 20 సంవత్సరాలు బాలుడిగా చేశాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం టచ్ అయిన ఒక నడుము కోసం 60 సంవత్సరాలు వెయిట్ చేశాడు సినిమాలో. పెళ్ళాన్ని కూడా ముసుగేసుకుని కాపురం చేస్తానని చెప్పాడు సినిమాలో. అయితే అలా అబ్బాయితో అనమాట. సినిమా చాలా బాగుంది. మన దీపావళికి వచ్చిన సినిమాలో అయితే చాలా, ఎందుకంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫ్యామిలీని తీసుకోండి ఖచ్చితంగాను. సినిమా అయితే అబ్బవరం ఇచ్చాడు, ఒక వరం, నిజంగా వరం ఇచ్చాడు. సూపర్ సార్.